పిల్లల ముందు ఎలా నడుచుకోవాలో తీరు తెలీదు. పిల్లల ముందు ఎలా మాట్లాడాలో తీరు తెలీదు. పిల్లల ముందు ఎలా కూర్చోవాలో తీరు తెలీదు. పిల్లల ముందు నువ్వు ఏం వాడుతున్నావో తెలియదు. పరలోకమైన కనతండ్రి తన కుమారుని పంపించాడు, మాదిరికరంగా జీవించి చూపించాడు. ఒరే నాన్న, ఇది కాదురా జీవితము, ఇలా నడుచుకోవద్దండి. మీ పిల్లల పట్ల ఇలా ఉండండి, మీ విశ్వాసం పట్ల ఇలా ఉండండి, మీ జీవితంలో ప్రేమను జీవించండి. మీ మాదిరికరాన్ని చూపించాడు దేవుడు. ప్రేమ ఈరోజు నేను ఫాదర్స్ డే స్పెషల్ మెసేజ్ గా నేను మాట్లాడబోతున్నాను. తండ్రుల గురించి. అది తండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, పిల్లలు తండ్రుల పట్ల ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను స్పష్టంగా వివరించబోతున్నాను. కాబట్టి మీరు అందరూ చక్కగా వినాలని ప్రభు పేర చేసుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అనాది సంకల్పంలో మనల్ని రూపించుకున్నాడు. అనాది సంకల్పంలో మనము ఉండాలని కలగజేసుకున్నాడు, ఆలోచన చేశాడు. ప్రేమ దేని వల్ల ఈ శరీరము మట్టితో నిర్మించవచ్చు, కానీ లోపల ఉంటున్న ఆత్మ మాత్రము తండ్రి నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుండి వచ్చింది. ప్రేమ దేని వల్ల దేవుడు అనాది సంకల్పం మేరుగా సర్వ సృష్టిని కలగజేశాడు. నరుని చేయాలని ఉద్దేశించాడు. దానికంటే ముందు నరునికి కావలసిన ప్రతి అవసరాలను, నరునికి కావలసిన ప్రతి పదార్థాలను, నరునికి ఏ కొడుకు ఉండకూడదని ఉద్దేశించి 6 దినాలు కష్టపడ్డాడు. అనేక విషయాలు చేశాడు. ఇంకా ఏదైనా కొదువు ఉందని ప్రతి దినమును ఆయన ఆలోచించాడు. ప్రేమైన వల్ల మొదటి రోజు ముగిసిన తర్వాత ఇది మంచిదిలే, ఇది సమాప్తం అనలేదు. మంచిదన్నాడు, ఇంకా కొదువుగా ఉందన్నాడు, అనుకున్నాడు. ప్రేమైన వల్ల మొదటి రోజు ముగిసింది, మంచిది అనుకున్నాడు, ఇంకా ఏదో కొదువుగా ఉందనుకున్నాడు. రెండో రోజు ముగిసింది, మంచిది అనుకున్నాడు, ఇంకా ఏదో కొదువుగా ఉందనుకొని మనిషికి కావలసిన ప్రతి అవసరాలను ప్రకృతిలో అన్నిటినీ కలగజేసి 6 రోజులు కష్టపడ్డాడు మన నిమిత్తం. 6వ రోజు నేల మట్టి తీసి నరుని నిర్మించాడు. నరునిలో నుండి నారిని నిర్మించాడు. నిర్మించి వారు ఒక తోట వేశాడు. ఆ తోటలో వారిని ఉంచి దాన్ని చేదుపరచుటకును, దాన్ని కాచుటకును దేవుడు అందులో ఉంచాడు. ప్రేమ దేని వల్ల ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో దేవుడు అనాది సంకల్పంలో ఆయన ఉద్దేశాన్ని మనం మార్చేశాము. ప్రేమ దేని వల్ల దేవుని అనాది సంకల్పం ఉద్దేశాన్ని మనం మార్చేసాం. కాబట్టి దేవుడు ప్రేమామయుడు. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే, ప్రేమామయుడుగా ఉన్న దేవుడు తన ప్రేమను ఒక కుటుంబంగా మార్చాడు. ఏం మార్చాడు? ఒక కుటుంబ వ్యవస్థను తీసుకుని వచ్చాడు. అక్కడ భార్య భర్తను సృష్టించాడు. అంటే తండ్రిని తల్లిని ఒక కుటుంబ వ్యవస్థని ప్రారంభించాడు. ప్రేమ దేని వల్ల స్త్రీ పురుషులుగా ఉంటున్న ఆదాము అవ్వలు కొన్ని రోజులైన తర్వాత వారు భార్య భర్తలు అయ్యారు. భార్య భర్తలు అయిన తర్వాత వారు ఏమయ్యారు? తండ్రియు తల్లి అయ్యారు. ప్రేమైంది దేని వల్ల ఇలా దేవుడు కుటుంబ వ్యవస్థని ప్రారంభించాడు. దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో, దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, దేవుడు మన పట్ల ఎంత మమకారం కలిగి ఉన్నాడో అనే విషయాన్ని ప్రతి తండ్రిలోనూ ప్రతి తల్లిలోనూ ఆ ప్రేమను ఉంచాడు. ప్రేమ దేని వల్ల దేవుడు మనుషులను ఎలా ప్రేమిస్తున్నాడనే నిలువెత్తు రూపంగా దేవుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను సమాజంలో ఉంచాడు. ప్రేమ దేని వల్ల అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పరిశుద్ధమైన నామానికి స్తోత్రం అండి. అటువంటి ప్రేమను ఉంచాడు దేవుడు. ఈ దినము ఫాదర్స్ డే, తండ్రుల యొక్క దినాచారం. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తండ్రుల్ని అభినందిస్తారు, తండ్రుల్ని ప్రేమిస్తారు, తండ్రుల పైన పోస్టులు పెడతారు. తండ్రికి సాయంత్రం పూటనో కేక్ తెచ్చో తండ్రికి ఒక గ్రీటింగ్స్ మూలకంగా తెలియజేస్తారు. ప్రేమ దేని వల్ల తండ్రిగా నువ్వు మాకు తండ్రిగా ఉన్నందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం నాన్నగారు, మేము ఎంతో సంతోషిస్తున్నాం నాన్నగారని వారి యొక్క ఆనందాన్ని, వారి యొక్క ప్రతిరూపాన్ని ఆ ఒక కార్యక్రమాల మూలకంగా, లేకపోతే స్టోరీల ముఖంగా, లేకపోతే ఫోటోల ముఖంగా, ఒక పోస్ట్ ముఖంగా వారి ఒక ప్రేమను తండ్రుల పట్ల విదజల్లుతారు. ప్రేమ దేని వల్ల కానీ అదే కొడుకులు, అదే కుమారులు నేటి సమాజంలో చూసుకుంటే తండ్రుల పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు జీవితంలో చూసుకుంటే నేటి సమాజంలో అనేకంగా ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. తండ్రుల పట్ల ప్రేమ దేని వల్ల కుమారులు ఎలా నడుచుకుంటున్నారంటే భయంకరంగా నడుచుకుంటున్నారు. తండ్రిని ఓన్లీ ఫాదర్స్ డే మాత్రమే
వారు గౌరవిస్తారు. తండ్రిని ఫాదర్స్ డే మాత్రమే ప్రేమిస్తారు. మిగతా రోజులు తండ్రిని పట్టించుకోరు. మిగతా రోజులు తండ్రి అంటే ఎవరో లెక్క చేయరు. ప్రేమ దీనివల్ల ఇటువంటి స్థితిగతుల్లో నేటి సమాజంలో అనేక మంది యవనస్తులు, అనేక మంది కుమారులు ఉన్నారు. ప్రేమ దీనివల్ల మొదటిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొదటిగా దేవుడు తండ్రులకు తెలియజేశాడు కొన్ని విషయాలు. పిల్లల పట్ల ఎలా నడుచుకోవాలి, తండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి అనే ఉద్దేశాన్ని దేవుడు మొదటిగా తండ్రులకు బయలుపరిచాడు. ప్రేమ దేని వల్ల మొదటిగా తండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తాను. తర్వాత పిల్లలు తండ్రుల పట్ల ఎలా ఉండాలి అనే ఉద్దేశాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమ దేని వల్ల దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయనలో కూడా కొన్ని గుణగణాలు ఉన్నాయి. తండ్రిగా ఉంటున్న ప్రతి ఒక్కరు, అయ్యా మీరు చక్కగా వినాలి, తండ్రిగా ఉంటున్న ప్రతి ఒక్కరు ఈ లక్షణాలు కలిగి మీ జీవితంలో ఉండాలి. ఒకవేళ మీ లక్షణాలు మీ జీవితంలో లేకపోతే మీరు ఒక కసాయి తండ్రిగా ఒక చెడ్డ తండ్రిగా ఈ నేటి సమాజంలో మీరు కనబడతారు, మీరు అవుతారు. ఆత్మిక దృష్టిలో కూడా మీరు చెడ్డ తండ్రులుగానే ముద్రించబడతారు. ప్రేమ దేని వల్ల ఎందుకంటే మన పరలోకపు తండ్రి, మన అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునిలో ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి భౌతికమైన తండ్రిలో కూడా ఈ క్వాలిటీస్ ఉండాలి. ఈ యొక్క చర్యలు మన జీవితంలో ఉండాలి. ప్రేమ దేని వల్ల మొదటిగా తండ్రిలో ఉండవలసిన మొదటి లక్షణం ఏమంటే ద ప్రొవైడర్, అంటే పోషించేవాడే ఉండాలి. ఏమై ఉండాలమ్మా? పోషించేవాడే ఉండాలి. ప్రతి తండ్రి పోషించేవాడే ఉండాలి. భార్యనైనను పిల్లలైనను తన కుటుంబాన్ని పోషించేవాడే ఉండాలి. అసమర్థుడుగా పోషించేవాడి, చేతగాని వాడిగా తండ్రి ఉండకూడదు. ప్రామేంద్రం వల్ల తండ్రికి మొదటి లక్షణం ఏమి ఉండాలయ్యా? ఈ షుడ్ బి ప్రొవైడర్, అంటే పోషించేవాడిగా ఉండాలి. ఈ దినాలలో కొందరు తండ్రులు చూస్తామండి, పోషించే రీతిలో కూడా కొందరు లేరు. ఎందుకంటే వారి జీవితంలో ఉంటున్న పరిస్థితులు అలాంటివి. ఆ పరిస్థితులు ఎవరు చేసుకున్నారంటే వారి చేతులారా వారు చేసుకున్నారు. ప్రేమ దేని వల్ల కొందరు తల్లిదండ్రులు ఉన్నారు కానీ సరైన ఆహారం లేదు, సరైన పౌష్టిక ఆహారం లేదు. ప్రేమ దేని వల్ల చక్కటి బట్టలు ఇవ్వడం లేకపోతున్నారు. కానీ తండ్రికి మొదటి లక్షణం ఏముండాలి? పోషించేవాడే ఉండాలి. ఏమై ఉండాలి? పోషించేవాడే ఉండాలి. మన తండ్రికి పోషించే లక్షణం ఉంది. అందుకే కదా నీవు పుట్టకన్నా ముందే, నువ్వు నిర్మింపబడకన్నా ముందే నీ కొరకు పోషించాలని, నిన్ను పోషించుటకు నేటి ప్రకృతిని అంతని సిద్ధపరిచాడు కదా. ఆయనలా నీవు కూడా భౌతికమైన తండ్రిగా నీవి కూడా నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల పోషించేవాడిగా ఉన్నావా లేదా ఒకసారి ప్రశ్నించుకోండి. నేను పోషిస్తున్నానా? పోషించుటకు సమర్థుడిగా ఉన్నానా? అన్ని అవసరాలు నేను తీరుస్తున్నానా అని ఆలోచన చేయండి. ప్రేమ దేని వల్ల మొదటిగా మనం ఏమో ఉండాలి? పోషించేవాడిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 నాకు త్వరగా మీరు సహకరించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును ఏమంటున్నాడు పౌలు గారు? అంటున్నారు దేవుడు ప్రతి అవసరమును తీరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతి అవసరమును తీరుస్తున్నాడు. మరోసారి చెప్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, పిల్లలుగా ఉంటున్నారు కదా మీరందరూ తండ్రికి, మీరందరికీ ఆయన ఏమైనాడు చదవనాయన. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, నేను ఎక్కడ ఆపుతానో అక్కడ స్టాప్ పెట్టుకోవాలి, ఓకేనా? తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అంటే ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. ప్రేమ దేని వల్ల భౌతికంగా నువ్వు తండ్రిగా ఉన్నావే, నీ పిల్లల అవసరాలు తీరుస్తున్నావా? నీ కుటుంబ అవసరాలు తీరుస్తున్నావా? తండ్రులకు మొదటి లక్ష్యం ఏమో ఉండాలమ్మా? పోషించేవాడిగా ఉండాలి. తండ్రిలో మొదటి లక్షణం ఏమయ్యా? ఇట్ షుడ్ బి ఏ ప్రొవైడర్. అన్నిటి అవసరాలు తీర్చేవాడిగా ఉండాలి. తండ్రికి ఉండవలసిన మొదటి లక్షణం పిల్లల పట్ల ప్రేమ దేని వల్ల. అలాగే వచ్చిన చూసుకుంటే కీర్తన గ్రంథం 145:15 చదువుకున్నామండి. త్వరగా చదవాలి. సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. ఏమంటున్నాడు? తగిన కాలం అంటే
నీకు ఏ అవసరం ఉందో, ఏ కాలంలో నీకు ఏది కావాలో దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. దేవుడు దయచేస్తున్నాడు. ప్రేమ దేని వాళ్ళారా, మీ పిల్లల అవసరాలు మీరు తీరుస్తున్నారా? ఈ దినాలలో పిల్లలు ఎందుకు మొండితనంగా అయిపోతున్నారంటే తండ్రులు వారి అవసరాలు తీర్చలేకపోతున్నారు. ఏమైపోతున్నారు? తండ్రులు వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతున్నారు. కాబట్టి వారు కొందరు మొండివారిగా, కొందరు అర్థం చేసుకోలేక, కొందరు వేషులుగా, కొందరు ఈ లోకంలో సమాజంలో చెడ్డవారిగా చిత్రీకింపబడుతున్నారు. ప్రాణం లేని వల్ల మొదటి లక్షణం ఏమో ఉండాలమ్మా? పోషించేవాడిగా ఉంటుంది. తండ్రికి మొదటి లక్షణం ఏమి? పోషించేవాడిగా ఉండాలి. రెండో చూద్దాం. ప్రేమ దీనిలో అనేక వచనాలు ఉన్నాయి, నేను అనేక వచనాలు తెలియజేయను, నేను ముందుకు వెళ్తానండి. రెండో లక్షణము, ఫాదర్ షుడ్ బి ఏ ప్రొటెక్టర్. ఏమై ఉండాలి? సంరక్షించేవాడే ఉండాలి. ఏమై ఉండాలి? సంరక్షించేవాడే ఉండాలి. మొదటి లక్షణం పోషించేవాడే ఉండాలి. రెండోది సంరక్షించేవాడే ఉండాలి. ఏ ఆపద వచ్చినా, కుమారునికి ఏ ఆపద వచ్చినా కుటుంబానికి దరిదాపులోకి రాకోకున్నట్టు అన్ని విషయాల్లో సంరక్షించేవాడిగా ఉన్నవాడే అసలైన తండ్రి. ప్రేమ దేని వల్ల పరలోకపు తండ్రి నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను కాచుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తన దేవదూతను పెట్టి నీ వెంట పంపిస్తున్నాడు. ప్రేమ దేని వల్ల ఆయన సంరక్షించేవాడే ఉన్నాడు. యెహోవా నీసి అనే పదానికి అర్థమేమో తెలుసా? ఆయన నీకు తోడే ఉన్నాడు. ఆయన నీ దారిలో నడిచేవాడు. నీ పాదములు తొట్టిల్ని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ పాదములు తొట్టిల్లు అంటే ఆయన సంరక్షకుడిగా ఉన్నాడు. నువ్వు ఏ కార్యము చేయడానికి ముందుకెళ్తావో నేను సఫలపరచడానికి నేను ముందున్నా అన్న విషయాన్ని తండ్రి అయిన దేవుడు మనకు బయలుపరిచాడు. భౌతికంగా తండ్రులు నువ్వేమే ఉండాలి? సంరక్షించేవాడిగా ఉండాలి. మొదటి పోషించేవాడిగా ఉండాలి. రెండోది నీలో ఉన్న లక్షణం ఏమై ఉండాలి? సంరక్షించేవాడిగా ఉండాలి. ఉన్నా ఒకవేళ లేకపోతే ఈరోజు నువ్వు సంరక్షించేవాడిగా కావాలి. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో సంరక్షకుడిగా నువ్వు ఉండాలి. దీని వల్ల కీర్తన 18, తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపంగా ఉండవచ్చు. రెండో చదువు. యెహోవా నా శైలము, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు, నా కేడము, నా రక్షము, శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ప్రేమ దీని వల్ల దావీదు గారు తెలియజేస్తున్నారు, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నా బలము, నా అన్నీ ఎవరు? దేవుడే ఉన్నాడు. ఈరోజు తండ్రులుగా ఉంటున్న మీరు సంరక్షకుగా ఉన్నారా? పిల్లల పట్ల సంరక్షించేవాడిగా ఉండాలి. వాడు ఎటు వెళుతున్నాడు, వాడు ఎటు నడుస్తున్నాడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడి క్రియలు ఎలా ఉన్నాయి అనే విషయంలో నువ్వు పరిశీలించాలి. సంరక్షకుడిగా ఉండాలి. ప్రేమ దేని వారు మొదటి లక్షణం ఏమయ్యా? మొదటి లక్షణం ఏమయ్యా? ఎలా ఉండాలి? పోషించేవాడే ఉండాలి. రెండోది సంరక్షించేవాడే ఉండాలి. మూడోది యు షుడ్ బి ఏ పనిషర్, అంటే శిక్షకుడిగా ఉండాలి. ఏమేమి ఉండాలి? శిక్షించేవాడిగా ఉండాలి. నీ పిల్లల పట్ల శిక్షిస్తున్నావా? వారు తప్పు చేస్తే శిక్షిస్తున్నావా? బైబిల్ పదే చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను నేర్పండి, బెత్తం వాడండి. ఈరోజు ఎంతమంది తల్లి తండ్రులు వాడుతున్నారు? ఈరోజు ఎంతమంది తండ్రులు మీ పిల్లల్ని శిక్షిస్తున్నారు? దేవుడు కూడా శిక్షిస్తాడండి. దేవుడు కూడా శిక్షిస్తాడు. ఈ భౌతికమైన తండ్రులు ఎంతవరకు శిక్షిస్తారు తెలుసా? ఒక కర్రనో, ఒక ఛార్జింగ్ వైరో, ఏదో ఒక వస్తువు తీసుకుని మీరు శిక్షిస్తారు కదయా. దేవుడు కూడా శిక్షిస్తాడు. కానీ దేవుడు ఛార్జింగ్ వైర్తో శిక్షించాడు. దేవుడు కట్టెతో శిక్షించాడు, పరిస్థితులతో శిక్షిస్తాడు, సమస్యలతో శిక్షిస్తాడు. నీకు సమస్య వస్తుందంటే, నీకు పరిస్థితి వస్తుందంటే నువ్వు ఎటో తప్పిపోతున్నావు అని అర్థం. నీకు ఆపదలు వచ్చావంటే అయ్యో నేనేమో మిస్ అవ్వలేను అని అర్థం. పరిస్థితులు వస్తున్నామంటే ఒక కళ వస్తుందని అర్థం. ప్రేమ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడంటే పరిస్థితితో శిక్షిస్తాడు, ఇబ్బందులతో శిక్షిస్తాడు. నువ్వు కొద్దిగా రూట్ తప్పుతున్నావు, కొద్దిగా నువ్వు మిస్ అవుతున్నావు అని దేవుడు పిల్లల్ని శిక్షిస్తున్నాడు. అదే రీతిగా తండ్రులారా మీ పిల్లల పట్ల శిక్షకులుగా ఉన్నారా? మీరేమో ఉండాలి? పాఠశాలలో పాఠం చెప్పే మాస్టర్ ఏం చేస్తాడు? తప్పు చేస్తే ఒక లెంపకాయ వేస్తాడు. ఒక లెంపకాయ వేసి, అరే ఇది నువ్వు రాసింది తప్పురా, ఇలా రాయకూడదురా అని ఏం చేస్తాడు? కరెక్ట్ చేస్తాడండి. ఆ కరెక్ట్ చేయకపోతే వాడు నేర్చుకోడు. ఆ లెంపకాయ వేయకపోతే వాడు సరి చేసుకోడు.
కాబట్టి ఒక లెంపకాయకి సరి అవుతాడు. ఈరోజు తండ్రులారా, మీ పిల్లల పట్ల శిక్షకులుగా ఉన్నారా? శిక్షిస్తున్నారా? మీ పిల్లల పట్ల శిక్షకులుగా ఉండాలి. తండ్రులకు మూడో లక్షణం ఏమయ్యా? ఏమై ఉండాలి? శిక్షించేవాడిగా ఉండాలి. మొదటిది, ఈ షుడ్ బి ఏ ప్రొవైడర్. రెండోది, ఈ షుడ్ బి ఏ ప్రొటెక్టర్. థర్డ్, ఈ షుడ్ బి ఏ పనిషర్. అంటే శిక్షించేవాడే ఉండాలి, పోషించేవాడే ఉండాలి, సంరక్షించేవాడే ఉండాలి. మూడవది, శిక్షించేవాడిగా ఉండాలి. ఆ ఇబ్రీలకు రాసిన పత్రిక 12:9 ఇబ్రీలకు రాసిన పత్రిక 12:9 మరియు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఎలా ఉన్నారంట? మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఈ లోకంలో ఉన్న, సమాజంలో ఉన్న తండ్రులు శిక్షిస్తున్నారే, అలాగే పరలోకంలో ఉన్న కన్న తండ్రి, మన ఆత్మల కన్నా మన తండ్రి. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. మనందరికీ తండ్రి అయిన దేవుడు, తండ్రి అయినా దేవుడు ఒక్కడే. భౌతికమైన రూపంలో ఈరోజు నాకు ఒక తండ్రి ఉండొచ్చు, వేరే వాళ్ళకు ఒక తండ్రి ఉండొచ్చు, కానీ ఆత్మలకి మాత్రము ఒక్కడే తండ్రి. ఆయన పరలోకమందున్న ఎవరో ప్రేమైన వల్ల. భౌతికంగా అనేక మంది డిఫరెంట్ ఫాదర్లు ఉండొచ్చు. అంటే ఒకరికొక ఫాదర్ ఉండొచ్చు, కానీ ఆత్మికంగా రూపంలో చూస్తే ఆత్మలన్నిటికీ ఆయన తండ్రి ఉన్నాడు, ప్రేమైన వాళ్ళు. ఆయన కూడా మనల్ని శిక్షిస్తున్నాడు. ప్రసంగిలో అదే రాబోయే ప్రేమైన వాళ్ళు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. అదే రీతిగా భౌతికంగా ఉంటున్న తండ్రులు కూడా ఏం కావాలి? శిక్షకులుగా ఉండాలి, ప్రేమైన వల్ల. నాలుగోది చూద్దాం. ఇట్ షుడ్ బి ఏ ప్యాటర్న్. అంటే మాదిరి కలిగి జీవించాలి. ఏమేమి ఉండాలి? మాదిరి కలిగి జీవించాలి. ఈరోజు తల్లిదండ్రులు మాదిరికరంగా లేరు, ప్రేమైన వల్ల. ఎందుకు పిల్లలు చెడిపోవడానికి చాలా మంది కారకులు అవుతున్నారంటే తల్లిదండ్రులే ప్రధాన లక్షణం అంటారు. ఎందుకో తెలుసా? పిల్లల ముందు ఎలా నడుచుకోవాలో తీరు తెలీదు, పిల్లల ముందు ఎలా మాట్లాడాలో తీరు తెలీదు, పిల్లల ముందు ఎలా కూర్చోవాలని తీరు తెలీదు, పిల్లల ముందు నువ్వు ఏం వాడుతున్నావో తెలియదు, ప్రేమైన. ఈ దినాలలో పిల్లల ముందు నువ్వు అన్ని చేస్తూ నీ పిల్లోడు మారాలంటే ఎలా మారుతాడయ్యా? ఈరోజు నీ పిల్లల ముందు నువ్వు చేయడానికి పనులు చేస్తూ నీ పిల్లోడు బాగుండాలని నువ్వు ఆశించడము ఎంతవరకు శ్రేయస్కరం? ఎంతవరకు అది సత్యము, ప్రేమ? దీని వల్ల తల్లిదండ్రి పైన దృష్టించినంతగా ఏ పిల్లలు కూడా ఎక్కువ వేరే విషయాల్లో దృష్టించరు, ప్రేమ. నువ్వు ఎలా కూర్చుంటున్నావో నేర్చుకుంటావు. నేను సంఘంలో కొందరు పిల్లలు చూశానండి, తండ్రుల గుణాలు వచ్చేసాయి. కొందరికి ఏమైపోయి? తండ్రుల గుణాలు వచ్చేసాయి. తండ్రి ఎలా స్టైల్ చేస్తే అలా స్టైల్ చేస్తారు, తండ్రి ఎలా కూర్చుంటే అలా కూర్చుంటారు, తండ్రి ఎలా నడుచుకుంటే అలా నడుచుకుంటున్నారు. అంటే రాను 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 వాడు చెడిపోతారే కానీ మాదిరికరంగా ఉన్నావా? ఒక తండ్రి మాదిరికరంగా ఉండాలి. ఏమేమి ఉండాలి బా? తండ్రి మాదిరికరంగా ఉండాలి. నీ మాదిరికర జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? పిల్లల ముందే బూతు మాట్లాడుతున్నావే, పిల్లల ముందే సినిమాలు చూస్తున్నావే, పిల్లల ముందే నువ్వు అనేక చేయడానికి పనులు చేస్తున్నావే, తాగుడు తింటున్నావే, తినరాని వస్తువులు తింటున్నావే. నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? తండ్రి ఏమేమి ఉండాలి? మాదిరికర జీవితాన్ని జీవించాలి. పరలోకములో ఉన్న కన్న తండ్రి తన కుమారుని పంపించాడు, మాదిరికరంగా జీవించి చూపించాడు, ప్రేమ. ఏమయ్యాడు? యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన జీవితాన్ని ఒక మాదిరిగా ఉంచాడు. ఒరే నాన్న, ఇది కాదురా జీవితము, ఇలా నడుచుకోవద్దండి, మీ పిల్లల పట్ల ఇలా ఉండండి, మీ విశ్వాసం పట్ల ఇలా ఉండండి, మీ జీవితంలో ప్రేమగా జీవించండి. నీ మాదిరికరాన్ని చూపించాడు దేవుడు, ప్రేమ. ఈరోజు ఎంతమంది తండ్రులు మీరు మాదిరికరంగా జీవిస్తున్నారు మీ పిల్లల పట్ల? ఎంతమంది తండ్రులు మీ మాదిరికరంగా జీవిస్తున్నారు? నేను ఫోటోలు కొడతా, నేను ఫోటోలు దిగుతా, నేను చేయడానికి పనులు చేస్తా, నా కుమారుడు మాత్రం బాగుండాలంటే అది అసాధ్యం, అది అవ్వలేదు, అది అవ్వని పని. నేను ఎలాగా ఉంటా, నా కుమారుడు బాగుండాలనుకోవడం తప్పు, ప్రేమ. వల్లరా నువ్వే సక్రమంగా నడచకపోతే, నువ్వే సరిదారిలో ఉండకపోతే నీ కుమారులు ఎలా ఉంటారు? ఈరోజు చిన్నవాడు కాబట్టి నీ మాట వచ్చేమో, ఒకరోజు పెద్దవాడు అవుతాడు,
ఒకరోజు నీ లెక్కనే గడ్డం రావచ్చు, ఒకరోజు నీ లెక్కనే మీసాలు రావచ్చు, ఒకరోజు నీ లెక్కనే ఎంటికలు రావచ్చు, ఒకరోజు నీ లాగానే బలము రావచ్చు. ఆ రోజు చూపిస్తాడు నీకు చిత్ర విషయాలు ఏమనేది. నాయనా నువ్వు ఇలా బ్రతికేవాడివి, నాయనా నువ్వు ఇలా జీవించేవాడివి, తాగొచ్చి మా అమ్మను కొట్టేవాడివి, తినరాని పదాలు తింటుంటే ఇప్పుడు నేను తింటా, ఇప్పుడు నేను చేస్తా, చూడు ఎట్లా ఉంటుంది నా ఆట. ఆ రోజు ఆడిపిస్తారండి. ఈ రోజు నువ్వు అనుకుంటచ్చు, ఓహో నా కుమారుడు అట్లా కార్లే, నా కుమారుడు బాగా అవుతారులే. నో, ఛాన్స్ లేదు. ప్రేమ లేని వాళ్ళు పిల్లల పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. మాదిరికర జీవితాలు కలిగి జీవించాలి. మాదిరికరికి బ్రతుకుతున్నావా అని మీ పిల్లల ముందు మాదిరికరికి జీవిస్తున్నావా? నీకే ప్రార్థన జీవితం లేనప్పుడు, నీవే పాట పాడుకోకున్నప్పుడు, నువ్వే మందిరానికి సరైన సమయానికి రాకోకున్నప్పుడు నీ పిల్లలు ఎలా వస్తారు? నీ పిల్లలు ఎలా దేవుళ్ళు ఎదుగుతారు? ఈరోజు కొందరు ప్రేమ లేని వాళ్ళరా మన సంఘంలోనే కొందరికి ప్రార్థన రాదు, కొందరికి పాట పాడరు, కొందరు సమయానికి రారు తండ్రులు గారు. మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? నువ్వే సరి సమయానికి రావు, నువ్వే ప్రార్థన చేయవు. ఒక్కరోజైనా మీకు అన్నిటి ప్రార్థన చేశారా? ఒక్కరోజైనా మీ పిల్లలు పక్కన పెట్టుకుని ప్రార్థించారా? ప్రార్థించే తల్లు దేవుడు దీవించును గాక. మీరు చేయకపోతే చేయండి. ఒక మాదిరికర జీవితాన్ని మీ పిల్లలకు చూపించండి. దేవుడు తన మాదిరికర జీవితాన్ని చూపించాడు. ఏం చేశాడు ఆయన? చూపించాడు. ఈ లక్షణాలన్నీ దేవుల్లో ఉన్నాయి. నేను చెప్తున్నానే, తండ్రులకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ తండ్రిలో ఉన్నాయి. ఆయన మళ్ళీ ఏం చేశాడు తెలుసా? చూపించాడు. ఉన్నావని చెప్పుకోలేదు, ఆయన చూపించాడు. మాదిరికరంగా చేసి చూపించాడు. ప్రేమ తండ్రులుగా ప్రతి తండ్రులు బుద్ధి మాట చెప్తారండి. చాలా సంతోషం. మంచిగా కూర్చోబెట్టుకొని మంచి బుద్ధి మాటలు చెప్తారు. కానీ కొంతమంది పిల్లలకు అనిపిస్తుంటది, ఇంత చెప్తాడు మా నాన్న, కానీ మా నాన్న ఇదేం చేస్తాడు అని రాదంటారా? చిన్నపిల్లలు అంత తెలివి ఉండదు అనుకోండి. మాలాగా కొంత మెచ్యూరిటీ మైండ్ వచ్చిన తర్వాత, 12 ఏళ్ళు అయిన తర్వాత మెచ్యూరిటీ మైండ్ వచ్చేస్తుంది. పిల్లలకి అర్థం కదా. మా నాన్న బాగానే చెప్తాడు, మా నాన్న బాగానే చెప్పే విషయంలో బాగానే ఉన్నాడు, కానీ జీవించే విషయంలో ఎందుకు? ఏమైంది వాళ్ళ? ఇదేమై ఉండాలి? మాదిరి కలిగి బ్రతుకులు ఏమేమి ఉండాలమ్మా? యేసుక్రీస్తు మాదిరికరాన్ని చూపించాడు. నేటి సమాజానికి వచ్చి తండ్రి యొక్క మాదిరికరాన్ని కంట్ల కట్టుగా అచ్చుకట్టుగా చూపించాడు. ప్రేమ దేని వల్ల మొదట ఏమేమి ఉండాలబ్బా? అయ్యా, మొదటిగా ఏమేమి ఉండాలి? మీరు పోషించేవాడిగా ఉండాలి. రెండోది సంరక్షించేవాడిగా ఉండాలి. మూడోది శిక్షించేవాడిగా ఉండాలి. నాలుగోది మాదిరికరంగా బ్రతకాలి. ఐదోది చూద్దాం. ప్రేమ దేని వల్ల ఇట్ షుడ్ బి ఎ ప్రీస్ట్. అతడు యాజకుడే ఉండాలి. ఏమేమి ఉండాలి? యాజకుడే. యాజకుడు పని ఏం తెలుసా? దేవునిలో నడిపించడం, ప్రార్థన రాని వానికి ప్రార్థన నేర్పించడం, పాటలు రాని వానికి పాటలు నేర్పించడం, దైవ భక్తిలో నడిపించడం ఒక యాజకుడు పని. ప్రేమ దేని వల్ల నీ కుటుంబంలో నిన్ను యాజకుడిగా ఉంచాడు. దేవుడు ఒక వ్యవస్థని చేశాడు కదా, దేవుడు ఒక కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు కదా. ఆ కుటుంబం అనే వ్యవస్థలో నువ్వు యాజకుడిగా నిన్ను నిలబెట్టాడు. యజమానుడు అంటే అర్థమేమో తెలుసా? యాజకుడు. నీ కుటుంబంలో యాజకుడిగా ఉన్నావు. సరి చెయ్యాలి, ప్రార్థన నేర్పించాలి, దైవ విషయాలు నేర్పించాలి. అదే ద్వితీయోపదేశ కాండంలో అదే విషయాన్ని చెప్తాడు కదా. పండుకుంటప్పుడు, లేచేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, ఎప్పుడు వారి ముందు ఏం మాట్లాడాలి? మీరు దైవ విషయాలే మాట్లాడాలి, బోధించే విషయాలే మాట్లాడాలి. యాజకుడిగా నువ్వు ఉన్నావా? ఒక సరి చేసేవాడిగా నువ్వు ఉన్నావా? ఒక పోషించేవాడిగా నువ్వు ఉన్నావా? ఒక సంరక్షించేవాడిగా నువ్వు ఉన్నావా? ఒక శిక్షకుడిగా నువ్వు ఉన్నావా? ఇవేమి నీలో లేకపోతే నువ్వు తండ్రిగా ఉండి కూడా వేసి, ఏ గుణాలు నీ లేకపోతే తండ్రిగా నువ్వు అర్హుడు కాదు. తండ్రిగా నువ్వు అర్హుడు కాదు. ప్రేమ వాళ్ళరా, ప్రతి తండ్రిలో ఈ 5 లక్షణాలు కలిగి జీవించాలి. పోషించేవాడిగా ఉండాలి, సంరక్షించేవాడిగా ఉండాలి, శిక్షించేవాడిగా ఉండాలి. నాలుగోది మాదిరికర జీవితాన్ని బ్రతకాలి. ఐదోది యాచకుడిగా ఉండాలి. ఒకవేళ ఈ 5 విషయాలు నీలో ఉంటే
ఖచ్చితంగా దేవుడు నీ పిల్లల పట్ల గొప్ప కార్యం చేయబోతాడు. దేవుడు నీ పిల్లల్ని అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుడు తండ్రులకి హెచ్చరించాడండి. ఏమని హెచ్చరించాడు? తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక. ఏమన్నాడు? కోపము రేపక అంటే బైబిల్లో తండ్రులు కూడా హెచ్చరికలు ఇచ్చాడు. తండ్రిగా నువ్వు ఇలా బ్రతకాలి, తండ్రిగా ఇలా జీవించాలి, ఇలా మాదిరికరంగా బ్రతకాలి, ఇలా పోషించాలి, ఇలా సంరక్షకుడిగా ఉండాలి, ఇలా యాజకుడిగా నీ కుటుంబంలో నేను పెట్టాను, యాజకుడి పోస్టును నువ్వు సక్రమంగా చేయాలి. తండ్రులకు ఉండవలసిన ఈ 5 లక్షణాలు ప్రేమ వాళ్ళ